నీ అవ్వ గీ బంగారం నీ ఎవలు గాని పెట్టినరో గాని దొరికితే 4 జోపు ఇడిసి పెట్టుతుంటిని. లేకుంటే ఏంది మళ్ళా ముత్యమంత బంగారం కొనాలంటే పానం దలుక్కుమంటుంది మళ్ళా. సరే అని గింత 3 లక్షలు అప్పు చేసి కొందామంటే కొన్నాక గా బంగారం అయితే తగ్గిపోతే కొన్న బంగారంను ఏం చేసుకోవాలో అర్థం కాదు మరి. అందుకే గీ బంగారం కొందామన్న బాధే, దాస్తామన్న బాధే. ఒక రోజేమో బంగారం 2000 తగ్గితే ఇక ఇంకో రోజైతే అదే బంగారం 6000 పెరుగుతుంది. మరి ఇప్పుడు బంగారం బగబగ మండుతుంది మరి. ఏందో గా బంగారం ముచ్చట ఎంతో ఓ పారి పోయి చూద్దాం రండి. అబ్బబ్బా గీ బంగారం ధరలైతే సామాన్యులకు ఓ శుక్కలు చూపిస్తున్నాయి పొర్రి. ఎందుకంటే ఒక రోజు తగ్గినట్టే తగ్గి మళ్ళా నాడు చూస్తే మాత్రం ఒక్కసారిగా బగ్గ రేట్లు పెరుగుతున్నాయి పొర్రి. ఇక వెండి ధరలో చూస్తే అదే పరిస్థితి ఉంది మరి. ఇక సిల్వర్ రేట్ అయితే రికార్డులు బద్దలు కొడుతుంది పొర్రి. ఇక ఇన్వెస్టర్లు బంగారంతో పెట్టుబడి పెట్టాలా లేక పెట్టుబడి కొనాలా అన్న డైలమాలో పడుతున్నారు మరి. భారీగా పెరుగుతున్న ధరలు చూసి గోల్డ్ సిల్వర్ వైపు అయితే మరికొందరైతే అస్సలు చూడట్లేదని చెప్పాలి. డిసెంబర్ 22 హైదరాబాద్ లో చూస్తే బంగారం ధరలు గిట్లున్నాయి మరి. చూద్దాం పరోపారి. ఏందంటే 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములపై ఎంతుందంటే 1100 పెరిగింది. నిన్న చూస్తే ఎంతుంది 1,34,180గా ఉందట మరి. మరి ఇవాళ ఎట్లుంది 1,35,280కి చేరింది మరి. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములపై 1000 పెరిగిందట. ఇక నిన్న చూస్తే ఎంతుంది 1,23,000గా రేట్ అయితే ఇవాళ 1,24,000కి చేరింది మరి. అంటే నిన్న కూడా చూద్దాం పారి 1,640గా ఉండగా ఇవాళ 1,01,460కి చేరుకుంది మళ్ళా. ఇక హైదరాబాద్ లో వెండి ధరల విషయానికి వస్తే ఇవాళ కిలో వెండి ధర 5,000 పెరిగిందిలా. ఇక ప్రస్తుతం కిలో వెండి ధర ఎంతుందంటే 2,31,000 ఉందట మరి. మరి మార్కెట్ లో తులం వెండి ధర 2,310గా ఉంది. మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ లో కూడా బంగారం ఎంతుందంటే వెండి ధరలు కూడా పెరిగినాయి మరి. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.94% అంటే 1,263 రూపాయలకు పెరిగి 1,35,459 ధర వద్దనైతే ట్రేడ్ అవుతుంది మరి. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 2.72% అంటే 5,661 పెరిగి 2,14,100 వద్దనైతే ట్రేడ్ అవుతుంది మళ్ళీ. అంటే అంతర్జాతీయ మార్కెట్ల కనుక చూసుకుంటే ఔన్స్ బంగారం ధర $4,396 వద్ద ట్రేడ్ అవుతుంది. ఔన్స్ వెండి ధర $69.37 వద్ద కొనసాగుతుంది మరి. బంగారం ధరలు పెరుగుతుండటంతో ప్రపంచంలో మార్కెట్లో అయితే కదలికలు మారుతున్నాయి మరి. ఇక స్విట్జర్లాండ్ నుంచి ఇండియా వెళ్లే బంగారం ఎగుమతులు కూడా తాజాగా భారీగా తగ్గినాయి మరి. ఇక గత గురువారం విడుదలైన స్విస్ కస్టమ్స్ డేటా ప్రకారం చూస్తే నవంబర్ నెలలో స్విట్జర్లాండ్ నుంచి బంగారం ఎగుమతులు నెలవారీగానైతే 15% తగ్గినాయట. ఇక ఇండియాకు వెళ్లే సరఫరా భారీగా పడిపోయిందట మరి. ఇండియాలోనైతే బంగారం డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం ఏందంటే ధరల ర్యాలీ మరి. అక్టోబర్ నెలలో బులియన్ ధర 1 ట్రైన్ ఔన్స్ కి $4,381 రికార్డ్ అయితే దాని స్థాయికి చేరిందని చెప్పాలి. ఈ ఏడాది ఇప్పటి వరకు స్పాట్ ధరలు 60% పెరిగినాయి. అంటే గత 46 ఏళ్లలో ఇదే అతిపెద్ద వార్షిక లాభంగా మారుతుంది. అంటే సేఫ్ హ్యావెన్ పెట్టుబడులపై ఆసక్తి పెరగడం అంటే దీనికి కారణమని చెప్పాలి. మరి స్విస్ డేటా ప్రకారం చూస్తే నవంబర్ నెలలో ఇండియా వెళ్లిన బంగారం కేవలం 2 మెట్రిక్ టన్నులు మాత్రమే. అక్టోబర్ నెలలో చూస్తే ఇది 26 టన్నులు. అంటే మరోవైపు పెద్ద బులియన్ వినియోగ దేశమైన చైనా వెళ్లిన సరఫరా కూడా పెరిగిందట. అంటే అక్టోబర్లో చూస్తే 2 టన్నులు ఉండగా నవంబర్లో 12 టన్నులకు చేరింది.